నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కావలి నియోజకవర్గానికి మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రాష్ట్రంలో మీ అందరికి కూడా తెలుసు, ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో మత్స్యకారు కుటుంబాలకి 1.5 రూపాయి యూనిట్ ప్రైసు కరెంటు ఛార్జీలు, అలాగే 20,000 రూపాయలు నిషేధ టైంలో ఏవైతే 60 డేస్ వాళ్ళకి ఉపాధి అవకాశాలు కోల్పోతారో వాళ్ళని ఆర్థికంగా వెసులుబాటు రావాలని చెప్పి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో చెప్పడం, దాన్ని తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన కావలి నియోజకవర్గంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా పక్కన పెట్టి ఏవైతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం మనం ఏదైతే చెప్పామో వాటన్నిటినీ తూచా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1 by 1 ఈ రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం, అలాగే రాజధాని లేని రాష్ట్రాన్ని ఈరోజు అమరావతిని ఏ విధంగా పరుగులు తీస్తూ ఉన్నాడో, అలాగే పోలవరాన్ని ఏ విధంగా పరుగులు తీస్తూ ఉన్నాడో, మనం ఇప్పుడు ఎదురు చూస్తున్న వెలుగొండ ప్రాజెక్ట్ని కూడా ఈ ఇయర్లోపే కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన ఆలోచనలకు మనందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు మీ అందరికి కూడా తెలుసు, ఈ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు మనందరూ కూడా నిన్నే ఛార్జీలు పెరిగిన దాని మీద నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది. ఎందుకు చెబుతా ఉన్నామంటే, గత వైసీపీ ప్రభుత్వంలో కరోనా టైంలో అన్ని రాష్ట్రాలు రాష్ట్ర ప్రజలకు వెసులుబాటు కల్పిస్తే ఆ వెసులుబాటు కూడా కల్పించని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రపంచంలో యుద్ధ వాతావరణం మీ అందరికి కూడా తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా చమురు సంస్థలన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దాన్ని 3 రూపాయలు లీటర్ ప్రైస్ పెంచితే దానికి నిరసన కార్యక్రమాలు చేయడం సిగ్గుసేట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత ప్రభుత్వంలో మేము తెలంగాణ నుంచి ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు డ్రైవర్లు చెప్పేవాళ్ళు, అన్న ఆ రాష్ట్రంలో డీజిల్ ఛార్జెస్ ఎక్కువ, ఇక్కడే కొట్టించుకొని పోదాం అని చెప్పి పరిస్థితి. వీళ్ళు మళ్ళా వచ్చి ఈరోజు రాష్ట్రంలో మన పెట్రోల్ డీజిల్ ఛార్జీల గురించి మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నేనంటే నాకు ప్రతిసారి చెప్పడం కూడా సిగ్గాలు అనిపిస్తూ ఉంది. ఏదో అమావాస్య పౌర్ణానికి ఈ నియోజకవర్గానికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదో చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే ఏదో చేస్తున్నాడు. అరే నాయన, నీకు ఈ నియోజకవర్గ వివరాలన్నీ తెలిస్తే, లేకపోతే తెలియకపోతే తెలుసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుందని చెప్పి ఒక మాజీ శాసనసభ్యుడు నువ్వు కూడా ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు కాంక్రీట్గా ఒక ఆధారాలతో మాట్లాడితే జనాలు ప్రజలు దాన్ని వింటారు. అట్లా కాకుండా మాట్లాడితే ఇక నీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. ప్రతిసారి చెప్పడం, ఈ నియోజకవర్గంలో మనందరికీ మీ అందరికంటే ఎక్కువగా దైవంగా భావించే లక్ష్మీనరసింహస్వామిని నేను నిద్రలేస్తే నా జేబీలో ఎప్పుడు కూడా లక్ష్మీనరసింహస్వామి ఫోటో ఉంటుంది. ఈ దేవుడి కాడ కూడా తప్పులు జరుగుతున్నాయని చెప్పి చెప్తా ఉంటే నీ చేతగాని తనానికి నేను నిదర్శనంగా ఉదాహరణగా కూడా నేను పేపర్ కూడా తీసుకొని వచ్చాను. ఎందుకు చెప్తున్నా అంటే 2024-25 మీ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ ప్రభుత్వంలో ఉన్న టెండర్లో 3,09,00,000 స్వామివారికి ఈ షాపుల ద్వారా ఆదాయం వస్తే, తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలో 4,16,50,000 రూపాయలు షాపుల ద్వారా వచ్చింది. మొన్న లేటెస్ట్ ఆక్షన్లో 4,46,71,000. ఎండోమెంట్లో ఒక రూల్ ఉంటుంది, ఆక్షన్ పెట్టేటప్పుడు పాత రేట్ల కంటే 5% ఎక్సెస్ చేస్తేనే టెండర్ ఇస్తారనేది కూడా తెలియకుండా ఒక మాజీ శాసనసభ్యుడు అని చెప్పడానికి కూడా నాకు సిగ్గాలు అనిపిస్తాము. ఈరోజు ఒక ఎండోమెంట్ టెండర్లు కానీ ఏదైనా టెండర్లు పిలిచేటప్పుడు గతంలో కంటే కూడా 5% ఎక్సెస్ చేసి పిలుస్తారు. రాని పక్షంలో ఒకసారి, 2 సార్లు, 3వ సారు, 4వ సారు పిలిచి 5వ సారికే ఆ టెండర్ వాల్యూ తగ్గిస్తారు. అది ముందు తెలుసుకోవాలని మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడికి తెలియజేస్తా ఉన్నా. ప్రతిసారి వచ్చేది ఏదో జరిగిపోతుంది, ఈ నియోజకవర్గంలో ఉంటే తెలుస్తుంది అభివృద్ధి ఏందో, ఏం జరిగిపోతుందో తెలుస్తుంది. ఇంకొక ఆయన ఏదో చెప్తాడు, ఈ నియోజకవర్గంలో ఒక ఆయన ఏమో పేపర్లో రాస్తాడు, ఒక ఆయన ఏమో చెప్తాడు.
ఏడో ఈరోజు నియోజకవర్గంలో కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అవుతున్నాయి ల్యాండ్లు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 1999లో ఒక ఫేక్ పట్టా సృష్టించాడు. ఎవరైనా జగన్నాథ నాగమ్మ భర్త నాగయ్య అని ఒక ఆయన 1999లో ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు అధికారులు ఉన్నారు మీ అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు 2026లోకి వచ్చింది, ఇది మర్చిపోయినట్టున్నారు జనాలు. 2026లో ఇవ్వలే ఈ పట్టా, 2024లో ఇవ్వలే, 1999లో పట్టా ఇచ్చారు. ఆ పట్టా కూడా అక్కడ ఉండే అధికారులు స్వలాభంతో ఇక్కడ క్లియర్గా 75 ప్లాట్లే అఫీషియల్గా ఇచ్చి ఉన్నాయి. అవి క్లియర్గా ఆన్లైన్లో స్కాన్ కూడా చేసి ఉన్నాయి. ఎవడు తప్పు చేయడానికి లేదు. 76వ పేరు ఎక్కాలంటే ఆన్లైన్లో ఎక్కాల. 76వ పేరు చేతితో రాసుకొని వాడు ఫేక్ ఒకటి తయారు చేసుకొని ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దానికి ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయల వాల్యూలు గల పొలాలు అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. దాన్ని ఎవరు పట్టించుకోలేరు. ఈ గవర్నమెంటే పట్టించుకోవడం లేదు. నేనే పట్టించుకుంటాను, ఖాళీగా ఉన్నాను కాబట్టి. ఇవన్నీ నేను చెప్తా ఉన్నాను. ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు దాని పూర్వాపరాలు తెలుసుకొని దాంట్లో ఏదైనా ఈ గవర్నమెంట్లో ఏదైనా తప్పిదాలు జరిగితే ఎత్తుచూపండి, దాంట్లో తప్పే లేదు. ఊరక ఏదో ఒక మసిపూసి ఒక గుడ్డ నెత్తినేస్తే వాళ్ళు తుడుచుకుంటారంటే ఎవరు తుడుచుకోవడానికి రెడీగా లేదు. ఈ నియోజకవర్గంలో అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మీరు చేసిన గత ప్రభుత్వంలో మీరు చేసిన ఈ రాష్ట్రంలో మిమ్మల్ని 11 సీట్లు ఎందుకు కూర్చోబెట్టారు? ఈ రాష్ట్రంలో రైతువారి వ్యవస్థని, ఈ పట్టాదారు పాస్ పుస్తక వ్యవస్థని, ఈ రెవెన్యూ వ్యవస్థని సర్వనాశనం చేసినందుకే మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు రెవెన్యూ అధికారులతో గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అధికారులు కూర్చొని ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలను ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దబదబాలుగా అనేక సందర్భాల్లో ఈ విషయం కంటిన్యూషన్ గుర్తు చేస్తాం. ఈరోజు గ్రామ కంటాల దాంట్లో కానీ, అలాగే మన రైతు వారి అంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించడం కానీ, వీటిని అనేక వెసులుబాట్లు కల్పిస్తూ మరలా ఎంఆర్ఓ గారికి అధికారాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే రెవెన్యూ గురించి మాట్లాడని నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా అవినీతి అధికారులకు అనుకూలంగా ఉన్నారని చెప్తా. అంటే అధికారులకి అవినీతులు మనం అంటగట్టడం కాదు. వాళ్ళు రకరకాల కొన్ని సందర్భాల్లో తప్పులు చేసి సస్పెండ్ అయితే అవ్వచ్చేమో, దానికి అవినీతి అధికారులకు అనుకూలంలో పనిచేస్తూ ఉన్నారు. మన ఒక ఏజ్లో మనకు అన్నీ తెలిసి మనం ఈ విధంగా మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదని అయితే నేనైతే అనుకుంటా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆస్తి అన్యాక్రాంతం అవుతా ఉంటే చూస్తూ వరకు కూర్చోడానికి ఇక్కడ వ్యవస్థ ఉంది, గవర్నమెంట్ ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తానని చెప్పి గుర్తు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాస్తవంగా ఒక ఆయన పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలు కోట్ల రూపాయల ఆస్తులు చేతులు మారిపోతామని నీకు అనుకూలని చెబుతా. ఇదే కోట్ల రూపాయల ఆస్తులు. ఏదైనా ఒక పేపర్ మీద రాసేటప్పుడు కూడా ఆ పేపర్ కూడా శాంటిటీ ఉండాలి. వార్త రాసేటప్పుడు ఆ వార్తలో వెనకపోయి ఎవరు వల్ల జరిగింది, 1999లో ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ ఎవరు అధికారులు, 1999లో ఈ ఫేక్ పట్టా ఇచ్చారు. ఎన్ని తెలుసుకోకుండా ఏదో ఒకటి మాట్లాడి ఒక పేపర్లో రాసిన దాన్ని కంటిన్యూషన్ ఎమ్మెల్యే కామ్గా ఉన్నాడు, ఎమ్మెల్యే కోట్ల రూపాయల ఆస్తులు ఎవరో తింటా ఉంటే చూస్తూ ఉన్నాడు. ఎవరు చూస్తా ఎక్కడ ఎందుకుంటారు? గవర్నమెంట్ ఆస్తిని, ₹1 ఆస్తిని కూడా పక్కకు పోయేదానికి చూస్తా ఊరకున్నది. ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుంది. ఇక్కడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నామంటే ఏదన్నా ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఆ ఇష్యూ మీద మాట్లాడాలి కానీ రకరకాలుగా ఏదో లేనిపోని ఎవరికి నెత్తినేయడం, ఆ నెత్తినేస్తే తుడుచుకోవడానికి మేము రెడీగా ఉన్నాం అనుకోవద్దు. మేము కూడా వేయాల్సింది ఇంకా చాలా ఉండే, వేయాలి తుడుచుకుంటే చాలా ఉండే వేసి అన్నీ కాదు. ఏదైనా ఒక వాస్తవంగా ఏదో తప్పు జరిగితే తప్పును ఎత్తుకోవచ్చు, దాంట్లో తప్పులు ఏమంటే ప్రశ్నలు చెప్పవచ్చు, ఇంకా కూడా చెప్పు. అంతేగాని ఊరక ఏదో ఉందని చెప్పి ఇవన్నీ కూడా మనం కూడా ఈ వైసీపీ నాయకులు కూడా ఆ సాక్షి పేపర్ ఉందని చెప్పి ఏదో ఒకటి రాయడం, వ్యాపారాల గురించి రాయడం, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టడం, ఈ పైశాచిక ఆనందాన్ని ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారని చెప్పి మాకు నిద్రలేస్తే ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ నియోజకవర్గాన్ని వెనకబడి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసి అన్ని మంత్రివర్గుల దగ్గర పోయి కాళ్ళు అరిగిపోయేటట్టుగా తిరుగుతా ఎందుకు ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాల్లో మార్పు తీసుకురావాలని చెప్పి, నియోజకవర్గ అభివృద్ధిలో మార్పు తీసుకురావాలని చెప్పి మా నిద్రలేస్తే మా ప్రయత్నం ఉంటుంది. కానీ ఇక ఆయనేమో తెలుగుదేశం పార్టీ నాయకులే మాలకొండలో ఉద్యోగాలు చేస్తున్నారు, షాపులు చేస్తున్నారు. మేము మా పార్టీ వచ్చింది ఎందుకు, మా పార్టీ కార్యకర్తలకి అవకాశం ఉంటే కంపల్సరీ హెల్ప్ చేస్తుంది. దాంట్లో సెకండ్ ఒపీనియన్ కూడా అవసరం లేదు. మా పార్టీ వచ్చింది, మా పార్టీ కోసం కష్టపడి, మా నాయకుల కోసం, మా చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎన్ఎస్లో కష్టపడిన కార్యకర్తల కోసం అవకాశం అయితే తప్పకుండా న్యాయం చేసే బాధ్యత కూడా మా మీద ఉంటుంది. మేము తీసుకుంటాం కూడా, దాంట్లో సెకండ్ ఒపీనియన్ కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా కాకుండా మేమంటే మీరు చెప్పిన వాళ్ళని పెట్టుకోవడానికి మేము ఇక్కడ కూర్చొని ఉంది. ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఒక గౌరవ మాజీ శాసనసభ్యులుగా మాట్లాడేటప్పుడు
ఇవన్నీ క్లియర్గా నేను ప్రెస్ కూడా ఈదలుచుకున్నా. మాల్కొండలో ఏదో నేను నిద్రలేస్తే ఆ నరసింహస్వామి దండం పెట్టుకునే బయటకు వస్తా. అటువంటి లక్ష్మీనరసింహస్వామి గురించి కూడా మాట్లాడేటప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తాను. మనలో కొండపైన టెండర్లు వేశారు, ఇవన్నీ మీకు ప్రెస్ కూడా నేను ఇస్తాను. ఏ సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతానే పోతా ఉంది, కానీ ఎక్కడ కూడా తక్కువ అయ్యే పరిస్థితి లేదు. ఈవెన్ బొచ్చు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో, వెంట్రుకల కాంట్రాక్టర్ ఉన్నాడో, అవసరమైతే ఎఫ్ఐఆర్ కేసు పెడతా అని చెప్పి డబ్బులు వసూలు చేసిన ఘనత మాది. గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ ప్రభుత్వంలో రికవరీ చేయించాం. అది మా చిత్తశుద్ధి అని చెప్తా ఉన్నాం. అంతేగాని ఏదో మాట్లాడాము నోరు ఉందని చెప్పి మాట్లాడితే ప్రజలు అవన్నీ చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పత్రికా సోదరులు కూడా మీరు కూడా ఇవన్నీ గమనించాలి. ఎందుకంటే ఏదో ఒకటి రాసేటప్పుడు అక్కడ తప్పు జరిగితే రాయండి, సంతోషం. నేనేం బాధపడేది కూడా, తప్పు జరిగినప్పుడు తప్పు రాయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అంతేగాని లేని రాస్తే అందరికీ కూడా బాధ్యతగా ఉండదని చెప్పి మనం అంటే గౌరవంగా ఒకరికొకరిని అనవసరంగా మాట్లాడుకోవడం, మాకు బ్రహ్మాండంగా చేతతో మాట్లాడడం చేత కాకుండా ఏం కూర్చోలేదు. కాకపోతే మన గౌరవాన్ని తగ్గట్టుగా మాట్లాడితే అందరూ కూడా ప్రజలు హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా, మీరు అందరూ కూడా దీనికి పట్టణ అభివృద్ధి అలాగే నియోజకవర్గంలో ఏదైనా తప్పులు జరుగుతుంటే మీరు నా దృష్టికి కూడా తీసుకోవడానికి తప్పనిసరిగా ఏదైనా ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మాల్కొండలో కూడా మీకు ఇవన్నీ కూడా ఎన్నో గత సంవత్సరాల నుంచి 450 ఎకరాలు ఇది మాల్కొండ ఈరోజు జింపుల మీద ఆన్లైన్ అవ్వలేదు. గౌరవ మంత్రి గారు ఆనవ రామనారాయణ గారు నేను రిక్వెస్ట్ చేసి మన కలెక్టర్ గారికి జేసీ గారిని రిక్వెస్ట్ చేస్తే ఈ 450 ఎకరాల పొలం కూడా మాల్కొండ టెంపుల్ మీద ఆన్లైన్ చేయించిన ఘనత మాది, మా ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ మాజీ శాసనసభ్యులు ఇవన్నీ గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అలాగే పత్రికా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన రాయపాటి శ్రీనివాసులు చెప్పినట్లు కూడా ఈ రాష్ట్రంలో అనేక గత ప్రభుత్వంలో దళితులపై అనేక హత్యలు చేయడం, ఈరోజు కూడా ఆ ఎమ్మెల్సీ భుజాల మీద చేతులేసి మాజీ ముఖ్యమంత్రి గారు తిరగడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా నెక్స్ట్ కూడా ప్రతిపక్ష హోదా కన్నా ట్రై చేస్తే బాగుంటుంది. నిద్రలేస్తే వచ్చి ఏదో రఫాలు ఏవో చేస్తాం, అదో చేస్తాం, మీ సంగతి తేలుస్తాం. జనాలు ఆల్రెడీ తేల్చింటి కాడ కూర్చోబెట్టారు 11 సీట్లకి. మళ్ళా ఆ 11 తీసుకుని వచ్చేదానికైనా ట్రై చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.